శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా కన్యారాశి వారికి కొన్ని మంచి రోజులు ప్రారంభమైనట్టే. ప్రధానంగా 11వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల అటు చతుర్థ భావ ఫలితాలు అంటే విద్య, ఆరోగ్యం, అలాగే స్థిరాస్తి, వీటి సంబంధించిన విషయాల్లో లాభం కనబడుతూ ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులకి వారు కోరుకున్న విధంగా మంచి విద్యా సంస్థలో ప్రవేశించడం జరుగుతుంది. ఇక సప్తమ స్థాన ఫలితాలు అంటే వివాహం, కొత్త స్నేహితులు, కొత్త మిత్రులు, కొత్త ఎఫైర్స్ ఏర్పడటం జరుగుతుంది. ఆర్థిక పరంగా గురువు ధనకారకుడు అవటం వల్ల ధనాన్ని, సంతానకారకుడు అవటం వల్ల సంతానాన్ని, విజ్ఞానకారకుడు అవటం వల్ల మంచి జ్ఞానాన్ని ప్రసాదించడం జరుగుతుంది. దానితో పాటుగా ఇదే వారం 8వ తారీఖు నుంచి శుక్రగ్రహం కూడా లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు మధ్యలో 2 శుభగ్రహాలైనటువంటి ఈ గురువు, శుక్రుడు మీకు 11వ స్థాన సంచారం వల్ల జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి అదృష్టాన్ని, స్నేహాన్ని మీరు పొందబోతున్నారు. ప్రధానంగా శుక్రుడు ధన భాగ్యాధిపతి లాభస్థితి అంటే ధనాధిపతిగా లాభస్థితి అవటం వల్ల ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. కుటుంబంలోని స్త్రీలకి ఆదాయం పెరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగం వల్ల కానీ ఇతరత్ర వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల వల్ల వారికి ఆదాయం లభిస్తూ ఉంటుంది. వారు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అందులో వాళ్ళకి లాభం కలుగుతుంది. ఇక భాగ్యాధిపతిగా లాభస్థానం ఉన్నప్పుడు అదృష్టం సాధారణంగా రావడం జరుగుతుంది. ఒక విధంగా వీళ్ళకి సహజ భాగ్యాధిపతి, మీ యొక్క రాశి భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల ఒక డబల్ బెనిఫిట్ లా కనబడుతూ ఉంటుంది. అంటే ఒక ప్రయత్నం అనేక విధాలుగా ఫలితం అనేది పొందబోతున్నారు. ఈ సమయంలో మీకు ఒక మంచి స్త్రీ స్నేహితురాలుగా లభిస్తుంది. అలాగే ఒక మంచి గురువు లభించడం కూడా ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ విశేషం. ఏదైనా ఈ రాశి వారి యొక్క అదృష్టం అనేది రాబోయే సుమారు 28 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా బుధుడు కూడా మనకి దశమ స్థానంలో ఉన్నాడు. రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు అదనపుగా ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇవన్నీ కూడా స్వయం కృషితోనే సాధించవలసి ఉంటుంది. ఇంకా ప్రధానంగా మరి రవి 9వ స్థాన సంచారం వల్ల ఏదైనా పుణ్యక్షేత్రం దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి ఖ్యాతి లభించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకి ఇబ్బందల్లా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొన్ని అనుకోని ఇబ్బందుల్ని, ప్రమాదాలని కలగజేస్తూ ఉంటాడు. అతి ఉత్సాహం వల్ల, వేగంగా వాహనాలు నడపడం వల్ల కానీ, ఎవరితో అయినా ఘర్షణ వాతావరణం పెంచుకోవడం వల్ల సడన్గా మరి కుజుడు యాక్ట్ చేస్తుంటాడు అన్నమాట. అందువలన ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు, ఏదైనా సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయుధాలు లాంటివి అవి తీసుకెళ్ళడం కానీ, ఎదగా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ అష్టమ కుజుడు కొంతవరకు అనుకోని ప్రమాదాలని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే భూముల యొక్క విలువ వల్ల మీకు పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు అన్నింటా విజయాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత జటిలమైన సమస్య అయినా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమంలో శని మరి ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నటువంటి గురువు సప్తమాన్ని చూడటం వల్ల కంప్లీట్గా కొద్దిగా వివాహ ప్రయత్నాలు కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఈ కన్యారాశి వారికి ఒక 4-5 సంబంధాలు తప్పిపోతే తప్ప అనుకున్న సంబంధం కుదిరే అవకాశం లేదు. ఏదో దొరికింది కదా అని దేన్నో దాన్ని చేసుకుంటే మాత్రం, అంటే ఏదో ఒక సంబంధాన్ని చేసుకుంటే మాత్రం కొంత ఇబ్బంది ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా సప్తమ స్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు మంచి జీవిత భాగస్వామి లభించడం జరుగుతుంది. అలాగే పాపగ్రహాలు లాంటివి ఉన్నప్పుడు అటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ విషయంలో జాతకుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ,
లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపారపరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలత, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ, ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురు బలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ పూజించడం వలన వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందామనుకున్న వాళ్ళకి బుధుడు. సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, విఘ్నేశ్వర టెంపుల్లో కానీ వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇంకా విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ, తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఉంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగువేదండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్కౌట్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 రూపాయలు ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.